ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, యువత ముందుండి సహకరించాలని కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గం ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి అన్నారు. వన మహోత్సవంలో భాగంగా నాటిన ప్రతి మొక్కను సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరూ తమ కర్తవ్యంగా భావించాలన్నారు. వృక్ష సంపద పెరిగితే సకాలంలో వర్షాలు కురుస్తాయని, పంటలు బాగా పండుతాయని పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలోని మల్లాయపల్లి వార్డులో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో వన మహోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీనివాసరెడ్డి హాజరై విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడారు. గత 2.5 సంవత్సరాలు మూతపడ్డ పాఠశాలను గ్రామానికి చెందిన కీసర స్వామితో పాటు యువత శ్రమించి పునఃప్రారంభించే దిశగా కృషి చేయడం అభినందనీయమన్నారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని నియోజకవర్గంలోని యువత ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. పాఠశాలకు కావలసిన మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా తాను కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అదనపు తరగతి గదులు, పాఠశాలకు గేటు, మధ్యాహ్న భోజనంకు వంటగది నిర్మించడానికి కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కరించడానికి కృషి చేస్తానన్నారు. అంతకుముందు గ్రామ యువత, పాఠశాల సిబ్బంది శ్రీనివాసరెడ్డిని శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాములు, మండల పార్టీ అధ్యక్షులు కొంగరి రవి, పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు అనంతుల శ్రీనివాస్, కీసర స్వామి పాల్గొన్నారు. వన మహోత్సవం భాగంగా మల్లాయపల్లి దుబ్బాక మండలం ప్రైమరీ స్కూల్లో చిన్నారులతో కలిపి, అధ్యాపకులతో కలిపి చెట్లు నాటడం జరిగింది. ప్రతి ఒక్క వ్యక్తి ప్రకృతిని ప్రేమిస్తేనే మరి చెట్లు నాటడమే కాదు, దాని సంరక్షణ కూడా నాటిన వాళ్ళే తీసుకోవాలి. రేపటి సమాజానికి ఒక దిక్సూచిగా ఉండాలి. ఎందుకంటే ప్రకృతి కన్నెర చేస్తే మనం ఎవరు కూడా మిగిలం కాబట్టి ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత కూడా మన అందరిపైన ఉంది. అందరూ కూడా యువకులు, మహిళలు అందరూ కూడా ఈ వనమహోత్సవంలో పాల్గొని ప్రతి ఒక్కరు మొక్క నాటాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నారు. మరి మల్లాయపల్లి గ్రామంలో గత 2.5 సంవత్సరాల నుంచి మూతపడ్డ ప్రైమరీ స్కూల్ని తెరిపించిన గ్రామ యువకులందరికీ, ముఖ్యంగా స్వామి వారి మిత్ర మండలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్న యువకులందరూ గ్రామ అభివృద్ధి కోసం, ఈ ప్రాంత విద్యాభివృద్ధి కోసం వారి వంతు పాత్ర నిర్వర్తించడం చాలా గొప్ప విషయం. మరి ప్రభుత్వం తరఫు నుంచి కూడా వారికి కూడా ఇద్దరు అధ్యాపకులు కేటాయించి డిప్యుటేషన్ పైన ఖచ్చితంగా ఈ పాఠశాల ఏ సమస్యలు ఉన్నా ఖచ్చితంగా కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకుపోయి అవి సాల్వ్ చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం.